హార్ట్ అటాక్లో ఏమవుతుందంటే ఆ రక్తనాళం నేరో అవటం కాదు, శాంతం మూసుకుపోతుంది. 100% బ్లాక్ అయినప్పుడే హార్ట్ అటాక్ వస్తుంది. సో అప్పుడు ఈ నొప్పి రావడానికి ఆయన ఏమీ పని చేయని అవసరం లేదు. మామూలు కూర్చొని ఉండగానే ఈ నొప్పి రావడం, ఈ చల్లని చెమటలు పట్టడం, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. సో ఇవి హార్ట్ అటాక్ సిమ్టమ్స్. సో దట్ ఈస్ అబౌట్ చెస్ట్ పెయిన్. సెకండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆయాసం ఆర్ డిస్నియా అంటారు. అంటే శ్వాస ఆడకుండా ఉన్నట్టు లేకపోతే ఫాస్ట్గా పేలవటం, దాన్ని మనం బ్రెత్లెస్నెస్ కానీ ఆయాసం రావటం, దమ్ రావటం అంటారు. సో చాలామందికి నడిచినప్పుడు లేకపోతే హార్ట్ నొప్పి బదులు ఆయాసం వస్తుంది. దాన్ని యాంజైనా ఈక్వివాలెంట్ అంటారు. అంటే యాంజైనా లాంటిదే, అది నొప్పి బదులు వాళ్ళకి ఆయాసం వస్తుంది. ఓకే. ఇంకోటి చాలా కామన్ సిమ్టమ్ హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఇందాక నేను చెప్పాను చూడండి, మసిల్ అనేది పని చేయకపోవటం, హార్ట్ పంపింగ్ తగ్గటం. అలాంటప్పుడు ఏంటంటే గుండె పెరిగినప్పుడు దానిలో ప్రెషర్ పెరిగి ఆ ప్రెషర్ ఊపిరితిత్తుల్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయినప్పుడు చాలా టిపికల్గా ఏమవుతుందంటే పడుకున్నప్పుడు, ఇలా కూర్చున్నప్పుడు బ్లడ్ అంతా కాళ్ళలోకి ఎక్కువ ఉంటుంది. పడుకున్నప్పుడు ఆ కాళ్ళలో బ్లడ్ అంతా హార్ట్లోకి ఊపిరితిత్తుల్లోకి వస్తుంది. సో పడుకున్నప్పుడు ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఆయాసం వస్తుంది. సో వాళ్ళు కూర్చోవాలి. సో చాలామంది అలాంటి సిమ్టమ్లు ఉన్నాయి అనుకోండి, అది డెఫినెట్లీ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్ అనమాట. సో పడుకోలేకపోతున్నారు, కూర్చునే పడుకుంటున్నారు. వాళ్ళు చెప్తారు ఏంటంటే ఇలా దిండు పెట్టుకుని ఏదో పెట్టుకుని పడుకుంటున్నాం, పడుకోలేకపోతున్నాం అని. కొంతమందికి ఏమవుతుందంటే పడుకుని 2-3 గంటల తర్వాత సడన్లీ ఆయాసంతో లేవాల్సి వస్తుంది. ఇది కూడా చాలా టిపికల్ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్. సో ఇది ఆయాసం గురించి. థర్డ్ థింగ్ దడ. చాలామంది గుండె మనకి నిరంతరం అంత పని చేసినా సరే, ఇంత ఎఫిషియెంట్ మెషిన్ అంటే మనకు అది అసలు పనిచేస్తూ ఉన్నట్టే తెలియదు. మన గుండె దడ కొట్టుకోవడం మనకు తెలుస్తూ ఉందా? ఈవెన్ శ్వాసే తెలియదు, కానీ శ్వాస కొంచెం మనకు కావాలని తెలుస్తుంది. హార్ట్ అనేది అసలు మనకు తెలియదు. సో మనకి ఎప్పుడైతే గుండె కొట్టుకుంటా ఉన్నట్టు తెలుస్తుందో దాన్ని మనం దడ అంటాం. సో ఇది అప్పుడప్పుడు చాలామందికి ఇర్రెగ్యులర్ బీట్స్, మధ్యలో ఒకటి డడక్ అని కొట్టుకున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ బాగానే ఉంటుంది. కొంతమందికి దడ అని కొట్టినట్టు అనిపిస్తుంది. ఎలాగంటే ఒక మెషిన్ కనుక ఫాస్ట్గా కొట్టుకుంటా ఉన్నట్టు వస్తుంది, మళ్ళీ పోతుంది. సో ఇది ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్. హార్ట్ లయ అంటే దాని రిథంలో ప్రాబ్లమ్స్. సో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ అయినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, గుండె దడలాగా రావచ్చు. సో ఫోర్త్ సిమ్టమ్ ఏంటంటే సింకోప్ అంటారు. సింకోప్ అంటే స్పృహ పడిపోవటం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హార్ట్ సిమ్టమ్. సో ఎవరన్నా పడిపోతే వాళ్ళు జారి పడ్డారు అనుకుంటే ఓకే, కానీ నాకు తెలియదు ఎలా పడిపోయాను అంటే మాత్రం చాలా జాగ్రత్తగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. సో ఏమవుతుందంటే ఇలాంటి గుండె దడ ప్రాబ్లమ్స్ అప్పుడు గుండె 60-70 సార్లు కొట్టుకోవాల్సింది 200-300 సార్లు కొట్టుకుంటా అంటే సరిగ్గా పంప్ చేయలేదు. అప్పుడు బ్రెయిన్కి బ్లడ్ అందక వాళ్ళు పడిపోతారు. అలాగే హార్ట్ బీట్ మరీ స్లో అయిపోయినా సరే, నిమిషానికి 60 సార్లు కొట్టుకోవాల్సింది 20 సార్లు కొట్టుకున్నా సరే స్పృహ పడిపోతారు. సో దాన్ని సింకోప్ అంటారు. సో మెయిన్గా ఈ 4 సిమ్టమ్లే: ఛాతీ నొప్పి రావటం, ఆయాసం రావటం, దడ, స్పృహ పడిపోవటం. ఇంకొక సిమ్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్, చల్లని చెమటలు పట్టడం. సో స్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గిపోయినప్పుడు కూడా చల్లని చెమటలు పట్టవచ్చు. సో అందుకనే గ్లూకోమీటర్ ఇంట్లో ఉంచుకోవడం 100% అందరూ చేయాల్సిందే. షుగర్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్లీ చెమటలు పట్టిన వెంబడే షుగర్ చూడాలి. ఎందుకంటే గంట తర్వాత చూస్తే బాడీ మళ్ళీ షుగర్ పెంచేసుకుంటుంది. అప్పుడు ఏమి మనకు తెలియదు ఆ చెమటలు ఎందుకు పట్టినాయి అని. సో షుగర్ చూసి షుగర్ బాగానే ఉంది, చెమటలు కారిపోతున్నాం అనుకోండి, అది కూడా ముట్టుకుంటే చల్లగా ఉన్నారనుకోండి, దెన్ డెఫినెట్లీ అది హార్ట్ ప్రాబ్లమే. సో చల్లని చెమటలు అనేది సీరియస్ హార్ట్ ప్రాబ్లం ఒక సిమ్టమ్. సో దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయాలి.